ఈ కలియుగంలో ఎలా బ్రతకాలంటే వినో, మంచిగా ఉండటం తప్పు కాదు, కానీ గుడ్డిగా నమ్మడం మాత్రం తప్పు. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించకు. అలా చేస్తే నువ్వే ఖాళీ అవుతావు. నీ మనసు నొప్పించిన వాళ్లను మళ్ళీ మళ్ళీ జీవితంలోకి తీసుకురావద్దు. సైలెంట్గా ఎదగడం నేర్చుకో. శబ్దం కంటే నిశ్శబ్దం ఎక్కువ గెలుస్తుంది. నీ బాధ అందరికీ చెప్పొద్దు. కొంతమందికి అది వినోదం మాత్రమే. నీ కలలు పెద్దవిగా పెట్టుకో, కానీ నీ హృదయం శాంతిగా ఉంచు. ఎవరైనా వదిలి వెళ్ళిపోతే అది దేవుడి సంకేతం అనుకో. ఈ ప్రపంచంలో నిజంగా నీ గురించి ఆలోచించేది మొదట నువ్వే. నీ విలువ నీకు తెలియకపోతే ఈ ప్రపంచం నిన్ను గుర్తించదు. నిన్ను తక్కువగా చూసేవాళ్లకు నీ విజయమే సమాధానం కావాలి. నువ్వు ఎవరో మాటల్లో కాదు, నీ పనిలో కనిపించాలి. నువ్వు పడే అవమానాలు తట్టుకో. అవి నీకు కొత్త శక్తినిస్తాయి. నీ కన్నీళ్లు వృధా కావు. అవి నిన్ను కొత్త మనిషిగా తయారు చేస్తాయి. ఈరోజు నీ మీద నవ్వేవాళ్ళు ఒకరోజు నీకే చప్పట్లు కొడతారు. నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ల కోసం నీ ప్రయాణం ఆగిపోవద్దు మిత్రమా. ఈ కలియుగంలో బ్రతకాలంటే మనసు బలంగా ఉండాలి. నీకు నువ్వే తోడుగా నిలబడాలి. అప్పుడు నిన్ను ఎవ్వరూ ఓడించలేరు. నా మాటలు నీ మనసు తాకితే ఒక కామెంట్ పెట్టు. బాధలో ఉన్న నీ మిత్రుడికి షేర్ చెయ్యి.